1000 కిలోమీటర్ల గుర్తుగా ఇక్కడ ఒకటి స్తూపం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు వచ్చి మనకి చాలా హామీలు కూడా ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చిన హామీలు కూడా ఈ స్తూపం నందు రాయబడింది. కాబట్టి ఈ హామీలను కూడా నెరవేర్చాలి. అలాగే మా కర్నూలు జిల్లాలో ఆదోని రెవెన్యూ డివిజన్, ఆలూరు, మంత్రాలయము, పత్తికొండ, ఎమ్మెనూరు, ఆదోని 5 ప్రాంతాలు పూర్తి ఇరుకబడిన ప్రాంతాలు. కాబట్టి మాకు జిల్లా ప్రకటించాలని గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా జిల్లాల ప్రకటనలు ఓన్లీ పార్లమెంటరీ వారికే ఇచ్చారు, మాకు ఇవ్వలేదు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము మళ్ళా పరిపాలన సౌలభ్యం కోసము జిల్లాలు పెంచుతామని చెప్పి ఏదైతే వాళ్ళు ఎలక్షన్ ముందర వాగ్దానం ఇచ్చారో ఆ 2 జిల్లాలు మాత్రమే హామీ ఇచ్చిన ప్రకారంగా 2 జిల్లాలు ప్రకటించడం జరిగింది. ఇంతమందిని ప్రజల్ని మభ్యపెట్టి జిల్లా అభివృద్ధి చేస్తాము, పరిపాలన సౌలభ్యాన్ని అభివృద్ధి చేస్తామని ఎందుకు చెప్పాలి? మాకు ఆల్రెడీగా ఆదోని కూడా లిస్ట్ లో వచ్చింది. సోషల్ మీడియా అయితేనే గవర్నమెంట్ పరంగా అన్ని రకాలుగా ఆదోని జిల్లా కూడా ఏర్పాటు అవుతుందని వచ్చింది. కానీ ఇంతవరకు రాలే. మొన్నటి వరకు చేసి కుటుంబ నాయకులందరూ మా నిరాహార దీక్షకు కూడా మద్దతు ఇస్తూ వచ్చారు అందరూ. కానీ ఈ మధ్యకాలంలో మన 10వ తారీఖు బంద్ తర్వాత ఎవరు రావడం కూడా లేదు. కాబట్టి మిత్రులారా, నాయకులారా, కూటమి నాయకులు ఒకటే చెప్తున్నాము హెచ్చరిక. మాకు రేపు స్థానిక ఎలక్షన్లు వచ్చే లోపల, ఈ నెలాఖరు లోపల జిల్లాని ప్రకటించలేదంటే స్థానిక ఎలక్షన్లో బుద్ధి చెప్తాం. ఇండిపెండెంట్ గా ప్రతి నియోజకవర్గంలో నిలబెడతాము. అలాగే సర్పంచ్ అయితేనేమి, జెడ్పీటీసీ అయితే, ఎంపీటీసీ అయితే, కౌన్సిలర్లు అయితే ఎవరైనా సరే ఖచ్చితంగా నామినేషన్ ఇచ్చిస్తాము. కాబట్టి మీ భూస్థాపితం చేసే వరకు వదలమని మీ స్తూపం సాక్షిగా చెప్తున్నాము. మీరు జిల్లాని ప్రకటించాలి. మీకు ఎంత ఆహ్వానం పలికినా ఆదంలో యువగలం పాదయాత్రలో మీ మాట నిలబెట్టుకోవాలి. మన రామనాయుడు, తిక్కారెడ్డి నాయుడు, మొత్తము మీ ప్రభుత్వంలో ఉన్నంత నాయకులందరూ తోడు దొంగలై మాకు మోసం చేస్తున్నారు. ఇక్కడ పోయినా గల్లీ లీడర్ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు పోతే కూడా అందరూ ఒకే మాట మాట్లాడుతున్నారు. మాకు తెలియదు అంటున్నారు. ఎలా తెలియదండి? పార్థసారథి గారు అసెంబ్లీలో మాట్లాడారు, తెలీదా? 4 అడుగుల దూరంలో చంద్రబాబు కూర్చున్నారు, ఆయన ఎదురుగా చెప్పినాడు. అంటే అసెంబ్లీలో రికార్డు లేదా? అంటే అసెంబ్లీ ఎందుకు పెడుతున్నారు మీరు అసెంబ్లీ సమావేశాలు? ఆ రికార్డు మీకు దృష్టిలో లేదా? తెలియదని ఈరోజు చెప్పి మీ అవమానం చేసుకోవద్దండి. మీ అసమర్థతని నిరూపిస్తున్నారు టీడీపీ నాయకులు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వెంటనే జిల్లాని ప్రకటించాలని కోరుతున్నాము. నా పేరు దస్తగిరి నాయుడు, బీసీ సంఘం స్టేట్ వైస్ ప్రెసిడెంట్. అలాగే మా జేసీ నాయకులు. జై జై